వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆగస్టు 19-20 తేదీల్లో ఈ రాశి వారికి ఒక విషయంలో పూర్తిగా కలిసి వస్తుంది. చాలా కాలంగా ఈ విషయంలో ఒక కోరిక నెరవేరడం లేదు. అది ఇప్పుడు నెరవేరే అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో రోజుల క్రితం ఒక వ్యక్తిని మీరు కలుస్తారు. ఆ వ్యక్తి చాలా కాలంగా దూరమయ్యారు. వారు మళ్ళీ మీ దగ్గరికి రావడం కానీ మీకు ఎదురు కావడం కానీ జరుగుతుంది. ఆ వ్యక్తి మీతో ఏ విధంగా ఉంటారో, ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని వారు సహాయం చేస్తారా, లేదా ఒక సలహా ఇస్తారా, లేదా మీ పార్ట్నర్గా చేసుకొని మీ బాధ్యతలు పంచుకుంటారా? పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో గ్రహాలను బట్టి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నారు అనే వివరాలు కూడా తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాబోయే కాలం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతకాలంగా పడ్డ కష్టాలకి, కన్నీళ్లకు ముగింపు పలికి ఇప్పుడు చాలా అద్భుతమైన జీవితాన్ని పొందబోతున్నారు. అది ఏ విధంగా, ఎవరి వల్ల అనేవి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈ 2 రోజుల్లో చాలా విషయాలలో అదృష్టం కలిసి రాబోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే చాలా కాలంగా దూరమైన వ్యక్తి మళ్ళీ మీ దగ్గరకు రావడం, మీకు ఎదురు కావడం అనేది జరుగుతుంది. అలాగే మీ పనితీరు ఏ విధంగా ఉంటుందంటే, మీరు చాలా శ్రద్ధ పెడతారు. ఏ పని అయినా సకాలంలో పూర్తి చేయడానికి ఎంతో ప్రయత్నిస్తారు, కష్టపడతారు. ఆ కష్టానికి ప్రతిఫలం రావడానికి మరింత కష్టపడతారు. కానీ కష్టానికి ప్రతిఫలం ఇంతవరకు రాలేదు. ఇక నుండి మీ ప్రతిఫలం ఏ విధంగా వస్తుందంటే, మీరు అనుకోకుండా ఒక ధన రూపంలో రావచ్చు, లేదా ఒక మాట తీరులో రావచ్చు, కొత్త పరిచయాలలో మీకు గొప్ప వ్యక్తి పరిచయం కావచ్చు. వారి వల్ల వ్యాపారమైన, ఉద్యోగమైన మంచి హోదాకి వెళ్ళే అవకాశాలు వస్తాయి. మీరు ఒక స్థాయికి వెళ్తారు. ఆ స్థాయి నుండి మీరు కిందికి చూసారంటే చాలా ఆశ్చర్యపోతారు. ఇది నా జీవితమేనా, నేను ఈ విధంగా ఉన్నానా, నా కష్టాలు, కన్నీళ్ళు ఎక్కడికి వెళ్ళాయి అని ఎంతో ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మీరు పడ్డ కష్టాలకు, కన్నీళ్లకు ఒక ఓర్పు అనేది చాలా వచ్చింది. ఆ ఓర్పు, సహనం ఈ రాశి వారిని ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది. కాబట్టి శనీశ్వరుడు మీకు మంచి చేసి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు మీకు కొన్ని విషయాలు అనుభవంగా చూపించి వెళ్ళారు. కాబట్టి ఎవరిని ఎలా నమ్మాలి, ఏ విధంగా ఉండాలి, ఏ పని చేస్తే సకాలంలో పూర్తి అవుతుంది, ఎలాంటి లాభాలు వస్తాయి అనేవి పూర్తిగా తెలుసుకున్నారు. కాబట్టి ఇక నుండి నష్టాలు తక్కువగా వస్తాయి, లాభాలు ఎక్కువగా వస్తాయి. మీ ప్రతి కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు ఏది చేయకుండా ధనలాభం వస్తుంది అని అనుకోకండి. మీరు చేసే పనిలో కానీ మీరు శ్రద్ధ పెట్టి తప్పకుండా సక్సెస్ కావాలని మనసులో అనుకొని మీరు ప్రారంభించండి. ఖచ్చితంగా మీరు విజయవంతంగా ఆ పని పూర్తి చేస్తారు. అందులో లాభాలు కూడా కనిపిస్తాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎదుటి వారిని ఈజీగా ఆకట్టుకుంటారు. ఎందుకంటే వీరు చాలా ఆకర్షణీయ వాళ్ళు. వీరి మాటల్లో, మాట పద్ధతిలో ఇతరులు చాలా ఆకర్షణీయులు అవుతారు. కాబట్టి వ్యాపారంలో మీరు డీలర్స్తో మాట్లాడే పద్ధతి మీకు సక్సెస్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో కాస్త ఆలోచించండి. ముఖ్యంగా మీ పదవి అనేది పెరుగుతుంది. అలాగే ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో మీ బాస్తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఉన్న పదవి కన్నా మరో ఎత్తుకు వెళ్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి పేరు, హోదా వస్తుంది. మీరు ఏదైనా ఒక సలహా ఇస్తారు. కాబట్టి ఆ సలహా ఇతరులకు నచ్చవచ్చు. ఆ సలహాతో మీరు చాలా ఎదుగుతారు. కాబట్టి ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో మాట పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది, అనుకువగా కూడా ఉంటుంది. కాబట్టి మీ మాట తీరు ఇతరులను ఆకర్షించేలా ఉంటుంది. అలాగే మీ మాట తీరుతో ఎలాంటి విజయాలు పొందుతారంటే, ఏ రంగంలో ఉన్నా కూడా విజయాలు సాధిస్తారు. అలాగే
కుటుంబంలో మీ భాగస్వామి మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా మీ భాగస్వామితో చాలా ఆనందంగా ఉండే సమయం అనేది ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. అది స్త్రీ అయినా కానీ పురుషులైనా సరే కానీ కుంభరాశి వారిని పూర్తిగా అర్థం చేసుకోవడంలో మీ సంసారం చాలా బాగుంటుంది. అలాగే మీరు ఏ ఆపదలో ఉన్నా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని సహాయం కోరుతారు. అదేవిధంగా మీరు ఆపదలో ఉన్నా కూడా వారి సహాయం చాలా పొందుతారు. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వారి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి నిజాయితీ ప్రేమని అర్థం చేసుకొని కుంభరాశి వారికి దగ్గరవుతారు. కొంతమంది గతంలో దూరమయ్యారు. వీరి దగ్గర డబ్బు లేకపోవడంతో కొన్ని విషయాలలో అపార్థాలు చోటు చేసుకొని వీరిని కొంతమంది దూరం చేసుకున్నారు. ఇప్పుడు వారు మిమ్మల్ని చూసి అనవసరంగా కుంభరాశి వ్యక్తులని దూరం చేసుకున్నాను, వారి స్నేహం కోరడానికి మళ్ళీ ప్రయత్నించాలని అనుకుంటారు. కానీ మీ దగ్గరకు రాలేరు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకొని తప్పు చేశానని ఒక గిల్టీ ఫీలింగ్ అనేది వారికి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని చూసి కొన్ని విషయాలలో అసూయపడతారు, కొన్ని విషయాల్లో బాధపడతారు. అలాగే చాలా కాలంగా స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఎంతో కాలంగా దూరమైన వారు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవడం, మీ జీవితం చూసి కొన్ని విషయాలలో బాధపడడం, మరికొన్ని విషయాలలో సంతోషపడడం, ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కుంభరాశి వ్యక్తి వారు చిన్న వయసులో చాలా ఆనందంగా ఉంటారు. కష్టపడ్డా కూడా ప్రతిఫలం వచ్చింది. కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత కొన్ని విషయాలలో ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు చూశారు. మరింత బాధ్యతలు పెరిగాయి. ఆ సమయంలో ఆ వ్యక్తి దూరంగా ఉండడం, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని కలవడం అనేది జరుగుతుంది. మిమ్మల్ని ఇప్పుడు కలిసిన వెంటనే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవడం, ఈ విధంగా కుంభరాశి వ్యక్తులు ఈ జీవితం గడుపుతున్నారా అని కొన్ని విషయాల్లో సహాయం చేయవచ్చు. అది ఆర్థిక పరంగా కావచ్చు, లేదా ధనపరంగా కావచ్చు, లేదా ఒక సహాయం వలన మీ జీవితం ఎదుగుతుందానని అర్థం చేసుకొని ఆ సహాయం చేయవచ్చు. వారి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. పూర్తిగా దూరమైన వారు కూడా ఇప్పుడు దగ్గరయ్యే అవకాశాలు, మిమ్మల్ని కాదనుకున్నవారు, మీ స్నేహం కాదనుకున్నవారు మీ స్నేహం కోరడం అనేది జరుగుతుంది. కానీ మీరు ఎవరిని పట్టించుకోకుండా జీవితం ఆనందంగా కొనసాగించడానికి వీలైనంత వరకు దైవభక్తితో అందరికీ సహాయం చేస్తూ జీవిత గమనం గడపాలని కోరుతారు. కాబట్టి ఈ రాశివారు చాలా సింపుల్గా ఉంటారు. కానీ ఒక వ్యక్తి వల్ల సహాయం మాత్రం ఖచ్చితంగా పొందుతారు. ఇంతకాలంగా పడ్డ కష్టాలకు ముగింపు పలుకుతారు. అలాగే వారి స్నేహం చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి మీ ముందుకు రావడం, మీతో మళ్ళీ స్నేహం చేయడం అనేది జరుగుతుంది.